ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హతమయ్యారు. నంబాల కేశవరావు మృతి చెందినట్టుగా అమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఇంత పెద్ద నేత చనిపోవడం ఇదే తొలిసారి అన్నారు అమిత్ షా. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది హతమయ్యారు. అయితే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇక 84 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అయితే 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. విజయ్, మావోయిస్టులకు సంబంధించిన కీలక నేత కేశవరావు చనిపోయిన నేపథ్యంలో మావోయిస్టుల తరపు నుంచి లొంగుబాట్లు ఇంకా పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రభుత్వం ఈ విషయంలో ఏమనుకుంటోంది? అంటే ఆపరేషన్ కగార్కి దాదాపు 2026 జూన్ వరకు సమయం ఉంది. కానీ ఇప్పటివరకు స్టార్ట్ చేసిన ఆపరేషన్ కగార్లో అతిపెద్ద ఆపరేషన్గా అమిత్ షా ట్వీట్ చేశారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరావు చనిపోయినట్టుగా దేశ హోంమంత్రి ప్రకటించారు. దీంతో ఆయన మరణం అఫీషియల్గా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా గుర్తించింది. అయితే ఇది చాలా మావోయిస్ట్ పార్టీకి చాలా పెద్ద షాక్. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి అత్యంత కీలకమైన వ్యక్తి, మావోయిస్ట్ పార్టీకి మావోయిస్ట్ ఉద్యమానికి అత్యంత కీలకంగా పనిచేసిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీకి మొత్తం ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన కిందనే మొత్తం ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కడైతే మిగిలిందో అటు ఏఓబీ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర గచ్చిరోలి ఈ ఏరియాలో ఇంకా మావోయిస్ట్ సమాజ కార్యకలాపాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. చాలామంది ఇంకా పొలిట్ బ్యూరో మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు అంతా కూడా ఇప్పటివరకు ఆపరేషన్ కగార్లో భాగంగా చాలామంది చనిపోయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం పూట నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు చనిపోవడం అనేది అత్యంత కీలక విషయం. 30 సంవత్సరాలుగా అనేక కేంద్ర ప్రభుత్వాలు అనేక ఆపరేషన్లు మావోయిస్టులపైన చేసినప్పటికీ కూడా ఈరోజు సాధించినటువంటి ఈరోజు ఏదైతే నంబాల కేశవరావుని ఎన్కౌంటర్లో చనిపోయాడో అది చాలా పెద్ద విషయంగా అమిత్ షా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మావోయిస్ట్ పార్టీకే మిలిటరీ కమిషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి. మిలిటరీ గెరిల్లా తరహా దాడులు, మావోయిస్టులు అనేక మందిని చంపిన వ్యవహారాల్లో దేశవ్యాప్తంగా 54 కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆయన పైన 1.5 కోటి రివార్డు ఉంది. సో ఈ ఆపరేషన్ అత్యంత కీలకమైన ఆపరేషన్గా అమిత్ షా అయితే ప్రకటించారు. 30 ఏళ్ల పాటు అనేక కేంద్ర ప్రభుత్వాలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల మీద అనేక సార్లు ఎన్కౌంటర్లు చేసినప్పటికీ కూడా ఈ ఎన్కౌంటర్ అత్యంత కీలకం. ఇది ఆపరేషన్ కగార్లో అతిపెద్ద విజయంగా ఆయన చెప్తున్నారు. కానీ ఆపరేషన్ కగార్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు జరిగిన లొంగుబాట్లు కావచ్చు, మరణాలన్నీ కూడా ఆయన స్టాటిస్టిక్స్ సహా బయటపెట్టారు. కానీ ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా దేశంలో మావోయిస్ట్ కూడా లేకుండా ఉండాలన్న ఆపరేషన్ కగారు కంటిన్యూ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ కల్లా మాత్రం దేశంలో ఏ మావోయిస్ట్ అనే వ్యక్తి ఉండకూడదనే నిర్ణయాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామన్నది అమిత్ షా చెప్పారు. కానీ నంబాల కేశవరావు మరణం అంటే మావోయిస్ట్ పార్టీకి అయితే కీలక లోటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ సెక్రటరీ ఆయన ఆదేశాల మేరకే మావోయిస్ట్ పార్టీ అంతా కూడా నడుస్తుంది. కాబట్టి అట్లాంటి కీలక వ్యక్తిని కోల్పోవడం మాత్రం మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్.